ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఐశ్వర్యం అంటే ఏంటో, ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలి, అలాగే దరిద్రం వచ్చటానికి కారణం ఎవరు, దరిద్రానికి అసలు కారణం ఎవరు? చాలామంది అనుకుంటారు జాతకం అనుకుంటారు, తలరాత అనుకుంటారు, లేకపోతే ఎవరో ఏదో కీడు చేశారు కలిసి రావట్లేదు అనుకుంటారు. అయేమీ కాదు. దరిద్రానికి కారణము, ఐశ్వర్యానికి కారణం ఏదైనా సరే మనలో నుండే కొన్ని క్రియాపూర్వకమైనటువంటి జరుగుతాయి. అవి జరిగినప్పుడే దాని ద్వారానే దరిద్రమైన ఐశ్వర్యమైన ఒక వ్యక్తిని ఆవరిస్తాయి. అది ఎలాగో బైబిల్లో మహాజ్ఞాని సొలొమోను తన గ్రంథంలో రాశాడు. దరిద్రానికి ఆయన చెప్పిన అనేక విషయాలలో 7 మాటలు నేను మీకు చెప్తాను. దరిద్రం అంటే ఎలా వస్తుంది, దరిద్రాన్ని ఎలా ఆవరిస్తా. ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, చూడండి, దొంగ లేకపోతే ఏది నష్టమో ఏది ప్రమాదమో చెప్తే ఇప్పుడు ఏం జరుగుద్ది, జాగ్రత్త పడతారని చెప్తాం. భయపెడతానికి కాదు, లేకపోతే మనం అలా నశించిపోవాలని చెప్పరు, జాగ్రత్తల కోసం చెప్తారు కొన్ని ప్రమాదకరమైన విషయాలు. అలాగే నేను చెప్పేటువంటి మాట, దరిద్రత అనేది ఎలా వస్తుంది, ఆ దరిద్రం నుండి మీరు తప్పించుకునే మార్గాలు ఏంటో మీకు గ్రహింపు కలగటానికి దరిద్రానికి 7 విషయాలు, దరిద్రం అంటే ఏమిటి 7 మాటలు చెప్తాను, మీరు గ్రహించండి. తర్వాత రాబోయే దినాల్లో నేను ఐశ్వర్యం అంటే ఎలా ఉంటుందో, ఐశ్వర్యం ఎలా వస్తుందో అది కూడా చెప్తాను. చూడండి, దరిద్రం అంటే మొదటి మెట్టు సామెతల గ్రంథం 13 ఉంది. ఏమండి, పని చేసే బద్ధకం, పనిలో బద్ధకం. చదువులో బద్ధకం ఉందా, చదువు బద్ధకంగా ఉందా, ఫెయిల్ అవుతావు. వ్యాపారం బద్ధకంగా చేస్తావా, నష్టమే. వ్యవసాయం బద్ధకంగా చేస్తావా, అది లాసే. పనిలో మీకు దేవుడిచ్చిన ఏ పని అయినా సరే బద్ధకంగా చేయమాక, అది ఏదైనా సరే. 2, సోమరితనంగా ఉండమాక. సోమరితనంగా ఉండొద్దు. సోమరితనం అంటే ఎలాంటిదంటే పని చేయబుద్ధి కాదు. తనకు తాను అన్నం తినటానికి కూడా ఏదో పనిలాగా భావిస్తాడు, అదే సోమరితనం. పనులు చేసుకునే సమయంలో, పని చేసే వయసులో కష్టపడి సంపాదించకుండా సోమరితనంగా ఉన్నారనుకో, అలాంటి వ్యక్తుల్ని ఎవరు బాగు చేయలేదు. దరిద్రం ఒకటి వచ్చి వేదపడుతుంది. అందుకని సోమరితనము రెండవదిగా, దరిద్రానికి రెండవ విషయం. దరిద్రానికి మూడో విషయం ఏమిటంటే బైబిల్లో చెప్పింది, త్రాగుబోతులు తిండిపోతులు. త్రాగుడు తిండు. సామెతల గ్రంథం 23:21లో ఈ మాట మనం చూస్తున్నాం. 4వదిగా, అడ్డంగా సంపాదించాలని లంచాలు వైపో లేకపోతే దొంగతనమో మోసాలో ఇటువంటి పనులు చేస్తే నీకు దరిద్రం ఇంకా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి పడుతుంది. అందుకని అడ్డమైన పనులు చేసి అడ్డదారులు దొక్కమాక. అడ్డదారులు సంపాదించాలనుకున్న ఉన్నది కోల్పోతావు. దీన్ని సామెతల గ్రంథకర్త 28-22లో ఉంటుంది. చెడు దృష్టి, చెడ్డ ఆలోచనతో కానీ చేయొద్దు. రకరకాలుగా సంపాదించడం ఎంతోమంది ఆన్లైన్ దొంగలు, సైబర్ నేరస్తులు, రకరకాల దొంగలు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ దొంగతనం వలన వాళ్ళు ఏం బాగుపడరు, వాళ్ళు నష్టపోతారు, ఇంకా దరిద్రమే అనిపిస్తారు. కనుక అడ్డమైన దారులు వద్దు, న్యాయంగా ఉండు. ఇక 5వదిగా ఏంటంటే, నీవు దరిద్రం రాకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సింది 5వది, వెదజల్లి అభివృద్ధి పొందు, తగిన దానికన్నా తక్కువ ఇస్తే లేమి వస్తుందని బైబిల్ చెప్తుంది. 11:24 సామెతల గ్రంథం. ఏదైనా సరే మనం చేయగలిగింది మంచిగా సమానంగా ఇవ్వాల్సింది ఇవ్వాలి, వెదజల్లాలి, లేకపోతే సరిపోనే ఇవ్వాలి. బస్సు, రైలు, విమానం ఎక్కినప్పుడు టికెట్ సరిపోని డబ్బులు ఇస్తేనే టికెట్ వస్తుంది, లేకపోతే ఇస్తాడా ప్రయాణం సాగుద్దా. అలాగే కరెంటు బిల్లు కానీ
పన్నే కానీ ఇంకేం కట్టాలన్నప్పుడు నీవు సమానంగా కడితేనే కదా సరిపోను, లేకపోతే ఊరుకుంటారా? దేవుని విషయంలో కూడా అలాగే ఉండాలి. ఇచ్చే విషయంలో నువ్వు తక్కువగా ఉండమాక, తీసుకునే విషయంలోనేమో ఎక్కువ ఉంటాం. అలా ఉండమాక, పిసినారితనంగా లోబీతనంగా ఉండకూడదు. చక్కగా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రం కొందెచ్చుకోమాక. ఏ విషయంలోనైనా ఎవరికైనా ధర్మం చేయాలా, ఎవరికైనా హెల్ప్ చేయాలా, నువ్వేం చేసినా కానీ సాటిస్ఫాక్షన్గా తగు విధంగా చేసి సంతృప్తిపరచు. అలాగే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచు. అప్పుడు దరిద్రం నీ దరిచేరదు, లేకపోతే దరిద్రమే. ఇక 6వదిగా చూడండి, నిద్ర. ఎంత నిద్రపోయినా చాలామందికి నిద్రపోతు. కనుక తగిన నిద్రకు సమయం ఉంది, సమయం దాటి నిద్రపోతూ ఉంటాను. నిద్రపోతు వలన దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. నిద్రపోతులు పని చేయలేరు. అందుకని నిద్రపోతానని జయించు. 7వదిగా ఉపయోగము లేని, ప్రయోజనం లేని, నిష్ప్రయోజనమైనటువంటి వాటి వైపు చాలామంది అటు ఏదో కలలకంటూ పగటి కలలకంట తిరుగుతూ ఉంటారు. నీకు లాటరీ టికెట్ దొరుకుద్దని కొంతమంది డబ్బు అంతా పేకాట ఆడి కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు. ఉన్నాయి కోల్పోతావు నాయన, అన్నీ కోల్పోతారు. అందుకని బైబిల్ చెబుతుంది, తన పొలమును సేద్యం చేసుకునే వారికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. బెట్టింగులు కడతాం, పేకాట ఆడతాము, లాటరీ తగులుద్దని అనుకోవటం, చేయవలసిన పని చేయకుండా, చేయవలసిన ఉద్యోగం చేయకుండా, చేయవలసినటువంటి నీ యొక్క వృత్తి నువ్వు చేసుకోకుండా అడి ఆశలు పెట్టుకొని అనవసరంగా ఉన్నదంతా కోల్పోయి దరిద్రులైన వాళ్ళు ఎంతమంది లేరు? కనుక అలా కాకుండా ఉండాలంటే 7 జాగ్రత్తలు తీసుకోండి. దరిద్రాన్ని జయించండి. ధనవంతులుగా ఉండండి, సమృద్ధి కలిగిన వారిగా ఉండండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఏ కొదువు లేని వారిగా దేవుని ఆశీర్వాదాలతో అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో సర్వసమృద్ధి కలిగిన వారుగా ఉండి దేవుని మహిమపరచండి. దానికి జాగ్రత్త ఏంటంటే 7 జాగ్రత్తలు తీసుకోండి. ఈ 7 జాగ్రత్తలు మీరు దరిద్రానికి దారులు 7 విషయాలు. ఈ దరిద్రానికి దారులు తీసి 7టిని మీరు విసర్జించి అసహించుకొని మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ 7 దరిద్రానికి 7 జాగ్రత్తలు, 7 దారులు పడతాయి. కానీ ఈ దరిద్రాన్ని జయించటమేనా, దరిద్రం అంటే అసలు ఏమిటి అని నేను వివరించాను. మేల్కొనండి, జాగ్రత్త. దేశప్రభు మన కొరకు ఎందుకు వచ్చాడు? మనల్ని ధనవంతులు చేయాలని. ఆయన మన కొరకు దరిద్రుడు. ఆయన పొందిన దారిద్ర్యం వల్ల మన ధనవంతులం. ఆ ఆశీర్వాదాలు పొందుకోండి. అందుకు అడ్డుగా ఉన్న ఈ దరిద్రానికి అడ్డొచ్చి ఈ 7 విషయాలను లైన్ చేయండి, జయించండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక.